ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ఇవాళ పరమ పవిత్రమైనటువంటి రోజు, భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు, గీతా జయంతి. అంబా భగవద్గీతే త్వాం అనుసంధామి అంటారు ప్రార్థనలు. ప్రాణాలు వెంట పెట్టుకుని ఈ ప్రపంచంలోకి ప్రవేశించిన ప్రతి వాడు కూడా మళ్ళీ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఈ ప్రపంచంలోనే వెళ్ళిపోవాలి. తల్లి గర్భం నుండి వచ్చేవాడు వచ్చినటువంటి రోజు అందరూ ప్రాణాలతోనే వస్తున్నారు. పుట్టిన తర్వాత ప్రాణాలను ఎవరు చేదుకోవటం లేదే. వెలిగే దీపం ఆరిపోకుండా మనం ఏం చేస్తాం? నూనె పోస్తూ ఉంటాం. తెచ్చుకున్న ప్రాణం మనలో నుంచి వెళ్ళిపోకుండా ఏం చేస్తాం? మనం ప్రాణానికి ఆధారమైనటువంటి ప్రాణవాయువుని పీల్చుకుంటూ ఉంటాం. ప్రాణవాయువుని ప్రసాదించి ప్రాణాలు కాపాడినటువంటి ఈ ప్రపంచానికి రుణగ్రస్తులం కాలేక ప్రాణాలను ప్రపంచంలోనే విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అయితే మరణించే యోగ్యత ప్రతి ప్రాణికి ఉన్నది. కానీ యోగ్యమైనటువంటి మరణం ఎంతమందికి సాధ్యమవుతుంది ఆలోచించండి. ఈ జీవితం క్షణభంగురము అన్నారు పెద్దలు. ఒక 2 నిమిషాల ఆట. ఒక నిమిషంలో జననం, మరొక నిమిషంలో మరణం. ఒక క్షణంలో కళ్ళు తెరుస్తాం, మరొక క్షణంలో కళ్ళు మూస్తాం. ఇదే ద్వయం, ఇదే ద్వైతం. భయం అనేది ఏనాడు అభయం ఇవ్వదు. అయితే రెండింటిని రమణీయంగా చూపిస్తూ, రెండింటి మధ్య అదే పనిగా పరుగులు పెట్టిస్తూ 2 నిమిషాల్లో బ్రతుకుని బుగ్గి చేసేటటువంటి ఒకానొక ద్వైత క్రీడ, అదే త్రుటిద్వయ క్రీడ. భగవద్గీతలో ఒక మాట చెప్పాడు భగవానుడు, జాతస్య మరణం ధ్రువం అన్నాడు. అంటే పుట్టినటువంటి ప్రతి ప్రాణి గిట్టక తప్పదు అన్నారు. అంటే దేహాలు తిరిగి తిరిగి, అవయవాలు అరిగి అరిగి, క్షణక్షణానికి ప్రాణాలు కరిగి కరిగి, మాయలో పడినటువంటి మనస్సు మరిగిపోయి ఒకనాడు మనిషి మరణించి మట్టిలో మట్టిగా, పంచభూతాల్లో పంచభూతాలుగా కలిసిపోతాడు. ఇక్కడ ఎవ్వడికి మినహాయింపు లేదు. మీనమేషాలు మనం లెక్కిస్తే లెక్కించవచ్చు, కానీ మృత్యువు మాత్రం వాటిని లెక్క పెట్టదు. జల్లెడ బట్టి అందరినీ ఈ ప్రపంచం వడబోస్తూ ఉంటుంది. కాలం కదం తొక్కుతూ ఈ జగత్తునే కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. జన్మనిచ్చినటువంటి తల్లుల్ని మాటేసి కాటేసింది, పోషించినటువంటి తండ్రులను వాటేసుకొని కూల్చేసింది కూడా ఆ మరణమే.
భార్యలను మింగుతుంది, భర్తలను మింగుతుంది, ప్రాణమిత్రులను మింగుతుంది, బంధువులను మింగుతుంది, ఆఖరికి కొంతమంది కొడుకులను కూడా మింగేస్తుంది. అంటే దారి కాచి మరీ దొంగలాగా దోచుకుంటుంది ఈ మరణం అనేది. తన భుజబల పరాక్రమంతో భూమికి వణుకు పుట్టించినటువంటి హిరణ్యాక్షుడు ఆది వరాహమూర్తి చేతిలో హతుడైపోయాడుగా. మనం శ్రీమద్భాగవతంలో చూశాం కదా. హిరణ్యకశిపుడు తన యొక్క సోదరుడి యొక్క మరణానికి విలపిస్తున్నటువంటి తన తల్లిని, తన మరదలని ఓదార్చటానికి ఆ భవనంలోకి వెళ్ళాడు. అప్పుడు పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాస్తారు. నిరాగార నివిష్ట పంధుల క్రియం నిక్కంబు సంసార సంచారుల్ ఒత్తురు విడిపోదురు సదా సంగంబులేదొక్కచో సూరుల్ ఓయడి త్రోవ బ్రోయను భవత్సూనుండు తల్లి మహాసూరుడాతడు తద్వియోగమునకు శోకింపనీకేటికి. ఎంత తత్వం చెప్పాడో చూడండి. అమ్మా, ఈ ప్రపంచం అనేది ఒక చలివేంద్రం లాంటిది. జీవులందరూ దాహం తీర్చుకోవటానికి వచ్చినటువంటి బాటసారులు లాంటి వాళ్ళేను. దాహం తీరిపోయిన తర్వాత ఆ చలువ పందిరిని విడిచిపెట్టి ఎవరి దారిన వాళ్ళు పోతూ ఉంటారమ్మా. అమ్మా, ప్రారబ్ధ ఫలాలను అనుభవించడానికి ఈ ప్రపంచం అనేటువంటి చలివేంద్రం దగ్గరికి మనమందరం చేరుకున్నాం. మనమందరం బాటసారులమేనమ్మా. మనమందరం సంసార సంచారులమే. ఈ చలువ పందిరి దగ్గర కలవడమే సంసారం. ఈ చలివేంద్రం వద్ద ఎవరితో స్నేహం, ఎవరితో సంఘం, ఎక్కడి సంసారం, ఇది ఆలోచించుకోవాలంటున్నాడు. నా సోదరుడు ఈ భూమండలాన్ని వణికించాడు. అటువంటి నీ ముద్దుల కొడుకు హిరణ్యాక్షుడు ముందు వెళ్ళిపోయాడు. విధియ తనదైతే తదియ మనదేమో. చూడండి, అంతే తల్లి. ఎవరైనా పోవలసిన వాళ్లే, పోయేవాళ్లే. కానీ నా సోదరుడు మహాసూరుడు కాబట్టి విష్ణువుతో పోరాడి సూర్యులు పయనించేటటువంటి మార్గంలో వెళ్ళిపోయాడు. అక్కడ విజయం విష్ణువుదైతే వీర స్వర్గం నా తమ్ముడిదే కదా, అందువల్ల బాధపడద్దని ఓదార్చాడు. చూశారా? అంటే మరణించిన వాడు కొడుకు తల్లికి బోధించాడు. కానీ అలా బోధించినటువంటి వాడు కాసేపు కూడా ఆ బోధన తాను చేశాను అనే విషయం గుర్తులేదు వాడికి. అంటే అయోగ్యమైనటువంటి పనులన్నీ చేశాడు. చివరికి నరసింహ రూపంలో వచ్చిన స్వామి చేత మరణించాడు. అంటే మరణం అనేది ఎవ్వరికైనా తప్పదు అనే విషయాన్ని ఇక్కడ భాగవతం కూడా స్పష్టం చేసింది. భగవద్గీత అదే చెప్పింది. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అన్నది కదా. ఆ విషయమే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. భగవద్గీత చెప్పిన మాట. పురుషార్థాలు మన అందరికీ ఉన్నాయి. మానవుడు ఈ పురుషార్థాలని ఆచరించాలి. ధర్మార్థ కామ మోక్షాలు అనేవి. పురుషేణ అర్జతే ఇది పురుషార్థం అని దానికి వ్యుత్పత్త్యర్థం. ప్రతి పురుషుడు ప్రయత్నించి పొందాలి అనుకునేటువంటి ప్రయోజనాలే మనం చెప్పుకునేటటువంటి పురుషార్థాలు. వాటిని చతుర్విధ పురుషార్థాలు అంటారు. వీటిలో అర్థకామాలు
ప్రాణులన్నింటికీ కనిపిస్తాయి, అర్థం కామం. కానీ ధర్మ మోక్షాలు మాత్రం కేవలం మానవుడికి మాత్రమే సంబంధించి ఉంటుంది. అవునా? ఆలోచించండి. ఇక్కడ ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ అంటాడు స్వామి భగవద్గీతలో. ధర్మానికి విరుద్ధము కానటువంటి కామము నేనేను అని గీతాచార్యుడు చెప్పాడు. విజ్ఞాన యోగంలో చెప్పాడు ఈ మాట. అంటే ధర్మం అనేది అమృతం లాంటిది. అమృతం ఏం చేస్తుంది? మనిషికి జీవం పోసి బతికిస్తుంది. అదే అధర్మం విషం లాంటిది. అది బతుకును విషతుల్యం చేసి చివరికి అంతం చేసి పారేస్తుంది. మహాభారతంలో దుర్యోధనుడికి రాజ్యం కావాలి. ఆ మాటకొస్తే ధర్మరాజుకు కూడా రాజ్యం అవసరం లేదనుకుంటున్నారా? ఒకవేళ రాజ్యం అవసరం లేదు అనుకుంటే కురుక్షేత్రం అనేది యుద్ధభూమి అయ్యేదా? అంటే రాజ్యం ఇద్దరికీ కావాలి, రాజ్య సుఖాలు కూడా ఇద్దరికీ కావాలి. కావాలి అనేటువంటి కోరిక ఇద్దరిలో ఉంది, కానీ అదేదో ధర్మబద్ధంగానే ప్రాప్తించాలి అంటాడు ధర్మరాజు. ఇది ధర్మరాజు వైభవం. అధర్మంతోనైనా సరే నాకు దొరకాలి, నాకు మాత్రమే దక్కాలి అనుకుంటాడు దుర్యోధనుడు. అది వాళ్ళిద్దరి యొక్క ప్రవృత్తిలో తేడా. అధర్మంతో చరించినటువంటి దుర్యోధనుడు తాత్కాలికంగా సుఖపడితే పడి ఉండొచ్చు, కానీ చివరికి దుర్గతిని పొంది శాశ్వతంగా అపకీర్తి మూటగట్టుకున్నాడు. ధర్మ మార్గంలో చరించినటువంటి ధర్మరాజు తాత్కాలికంగా కొన్ని కష్టాలు అనుభవించాడు, కానీ చిట్ట చివరికి సద్గతిని పొంది శాశ్వతంగా కీర్తివంతుడై బొందితోటి వైకుంఠం ఇంద్రలోకానికి వెళ్ళగలిగాడు, స్వర్గానికి. అంటే అధర్మపరుడైన దుర్యోధనుణ్ణి అపజయం వాటేసుకుంటే ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజుని విజయం వరించింది. యతో ధర్మః తతో కృష్ణః, యతో కృష్ణః తతో జయః అని మనకి మహాభారతం చెప్పింది. ధర్మం ఎక్కడ ఉంటుందో దైవం కూడా అక్కడే ఉంటాడు. ఇక్కడ కృష్ణుడు అంటే భగవంతుడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో జయం కూడా అక్కడే ఉంటుంది. వేదవ్యాస మహర్షి చెప్పిన గొప్ప సూక్తిది. మహాత్ములందరికీ కూడా దివ్యమైన స్ఫూర్తి ఇచ్చినటువంటి మంత్రం ఇది. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 3 పురుషార్థాల్లో ధర్మం, అర్థం, కామం, ఈ 3 పురుషార్థాల్లో అగ్రస్థానం మాత్రం ధర్మానిదే. అంటే ధర్మబద్ధంగా అర్థాన్ని సంపాదించి ధర్మబద్ధంగానే కామాలు తీర్చుకోవాలి. కామం అంటే కోరికలు, తుచ్చ కామం కింద కాదు. కోరికలు ఏ కోరికైనా కామమే. అగ్రస్థానం ధర్మానిదైతే రెండవ స్థానం అర్థం, చివరిది కామం. అందువల్ల ధర్మార్థ కామములు అంటాం. వాటిని త్రివర్గములు అన్నారు. ప్రహ్లాదుడు కూడా చండామార్కుల వారిని ఆ త్రివర్గ పాఠాలే చెప్పమన్నాడు. మోక్షం జోలికి వెళ్ళొద్దన్నాడు హిరణ్యకశిపుడు. సాధారణంగా ఈ 3 పురుషార్థాలే ఎక్కువగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మనల్ని అంటే మనుషుల్ని, మానవులు కూడా ఎక్కువ శాతం ఈ 3ంటినే అనుసరిస్తూ ఉంటారు. ఇక 4వ పురుషార్థం మాత్రమైంది మోక్షం. దీనిని వాంఛించేవాడు ముముక్షువు, మోక్షగామి. ఇది చివరి పురుషార్థం. అయితే దీనిని అందరూ ఆశ్రయించలేరు. ధర్మార్థ కామాలలో దాగి ఉన్నటువంటి ఆ పరిమితులను అర్థం చేసుకున్నటువంటి వాడు మాత్రమే ఈ పరమ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని
పొందటానికి ప్రయత్నిస్తాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిజ్జ తతి సిద్ధయే అంటాడు కదా భగవంతుడు గీతలోనే. అసలు మోక్షం అంటే ఏంటి? మోక్షం అనేది ఒక సహజమైనటువంటి స్వేచ్ఛ, అందరూ కోరుకునే విముక్తి, అందరూ వాంఛించేది ఇదే. అయినా కొందరికి మాత్రమే ఈ విషయం పరిపూర్ణంగా తెలుసు. అయిష్టమైన దానిని ఎవరూ భరించలేరు కదా. పంజరంలో పెడితే ఆ పక్షి కూడా యాతన అనుభవిస్తుంది, బయటపడాలని తపన చెందుతూ ఉంటుంది, విడుదల కావాలని గిలగిలా కొట్టుకుంటుంది. అందులో పంజరంలో ఉండడం అనేది బంధం అయితే, విడుదల కావడం మోక్షం. అయితే జీవుడి యొక్క బంధం నుండి విడిపించేది ఏదో అదే మోక్షం అని మనం అర్థం చేసుకోవాలి. జీవుణ్ణి బంధనాల నుండి విడిపించేది మోక్షం. అయితే బంధనాల నుండి విడిపడాలని అందరికీ ఉంటుంది కోరిక, అదే ప్రతివాడిలో ఉంటుంది వాంఛ. జీవులందరూ ఆశించే ముఖ్య ప్రయోజనం కూడా అదే. అందుకే అది పరమ పురుషార్థంగా చెప్పారు మోక్షాన్ని. ఇంతకీ మోక్షం అంటే పొందటమా విడిపట్టమా అనే ప్రశ్న మన మనస్సులో రావాలి. నిజమే, పొందినట్లే అనిపిస్తున్నా వాస్తవానికి పోగొట్టుకున్నట్లే అనిపిస్తుంది. ఉదాహరణకి ఒక ఖైదీ జైల్లో నుంచి విడుదలయ్యాడు అంటే స్వేచ్ఛను పొందాడు అంటాం కదా. కానీ యథార్థానికి అతడు బంధము నుండి విడిపడ్డాడు, అది విముక్తి. మోక్షం కూడా చూడటానికి అట్లాగే కనిపిస్తుంది. అయితే బంధం ఏదో కాదు, దుఃఖాన్ని కలిగించేది బంధం. దుఃఖాన్ని కలిగించేది ఏదైనా సరే బంధమే. అందుకే బంధాన్ని ఎవడూ భరించలేడు. దుఃఖాన్ని కలిగించే బంధం నుండి విడిపడాలని ప్రతివాడు కోరుకుంటూ ఉంటాడు. అదే మోక్షేచ్ఛ, విముక్తిని అభిలషించేటటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ. దుఃఖం నుండి, అసంతృప్తుల నుండి శాశ్వతంగా విడిపడాలి అనేటువంటి ఆశ ప్రతి వ్యక్తికి ఉంటుంది. అది ఒక ఏకైక ఆకాంక్ష. అయితే దుఃఖాదుల యొక్క వినాశనమే మోక్షం. దుఃఖాన్ని కలిగించేది బంధం అయితే సుఖాన్ని కలిగించేది మోక్షం. అదే బంధ విముక్తి. అసంతృప్తి బంధనం అయితే అసంతృప్తి నుండి శాశ్వతంగా విడిపించి నిత్య తృప్తిని ప్రసాదించేది మోక్షం. ఇదే అందరూ ఆశించేది. అయితే ప్రతి వ్యక్తి కూడా సుఖప్రాప్తి కూడా కావాలి అనుకుంటూ ఉంటాడు. సుఖప్రాప్తి అంటే ఏంటి? ఇష్టమైన దాన్ని పొందడం, అయిష్టమైన దాన్ని విడిచిపెట్టడం. ఈ కోరిక సర్వప్రాణంలో సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇష్టమైనదేదో అది సుఖమని, మనకు అయిష్టమైనది దుఃఖమని అందరూ అనుకుంటూ ఉంటారు. మనం ఈ ప్రపంచంలో దేనిని ఆశించినా అది సుఖమని భావించి దాన్ని కోరుకోవడం లేదు. మనం అది సుఖానికి హేతు అని భావించి దాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నాం, పొందుతున్నాం కూడా. ఏది సుఖహేతు అని భావించి మనం ఆశించి పొందుతూ ఉన్నామో నిజానికి అది సుఖానికి కారణం కాదు అనే విషయం మనకి తెలియగానే ఆ క్షణంలోనే దాన్ని విడిచిపెట్టేస్తాం. అంటే సుఖం అనేది ఒక వస్తువు కాదు. ఒకవేళ సుఖం అనేది ఒక వస్తువే అయితే ఆ వస్తువు అందరికీ సుఖాన్ని ఇచ్చేదై ఉండాలిగా. అలాంటి వస్తువు ఏదైనా ఈ ప్రపంచంలో ఉందా? ఒకడికి టీవీ అంటే ఇష్టం, ఒకడికి టీవీ అంటే ఎలర్జీ, ఆపరా ఆపరా అంటుంటాడు. మరి కాబట్టి సుఖం అనేది కాలం కాదు,
ప్రపంచంలో సమయాలు తెలుస్తుంటాయి కానీ ఏవి సుఖ సమయాలో మాత్రం మనకు అర్థం కావట్లేదు. ఆనంద సమయాలు ఎంత అన్వేషించినా మానవుడికి అంతు పట్టదు. రాహుగ్రహం ఎక్కడున్నాడో తెలుసు, అందుకనే రాహుకాలం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. కానీ సుఖం ఎక్కడుండో తెలియటం లేదు కాబట్టి సుఖ సమయం కూడా మనకి అర్థం కావటం. అంటే సుఖం అనేది ఒక ప్రదేశం కాదు, సుఖం ఇక్కడ లేకపోవచ్చు. అట్లాగని అక్కడ ఉంది అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రదేశాన్ని చేరుకున్నా అన్ని మృగతృష్ణలే, అంటే ఎండమావులే. అందుకనే ఆరాధనా స్థలాలు ఆదాయ కేంద్రంగా మారిపోతున్నాయి. ఆశ్రమ ప్రదేశాలు ఆవేదనకి నిలయాలుగా కనిపిస్తున్నాయి ఇవాళ. ఇంతకీ ఏది సుఖం? ఎక్కడుంది సుఖం? ఏది సుఖానికి కారణం? ఆలోచించండి. చాలా మంది అనుకుంటారు ప్రియమైన వస్తువులో సుఖం ఉంటుందని. కానీ ఏది మనకి ప్రియ వస్తువో మనకే అర్థం కావటంలా. ఇక సుఖపడేది ఎక్కడుంది? ఒక కాలంలో ఇష్టమైనటువంటిది మరొక కాలంలో మనకి ఇష్టంగా ఉండటంలా. ఒక ప్రదేశంలో మనకి ఇష్టం అనిపించింది మరొక ప్రదేశంలో ఇష్టం అనిపించటంలా. చూడండి, ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా సుఖం కొద్దో గొప్ప దొరికింది అంటే అది ఖచ్చితంగా దుఃఖంతో కలిసే ఉంటుంది. దుఃఖాలు తెలియనటువంటి సుఖాలు ఈ ప్రపంచంలో లేనేలేవు. నష్టాలు తెలియని లాభాలు కాగడా పెట్టి వెతికినా కనిపిస్తాయా? సుఖస్యానంతరం దుఃఖం. శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ. రాముడు అంటున్నాడు భరతుడితోటి, సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం సుఖ దుఃఖేషు చక్రవత్ పరి మర్చిపోయిన శ్లోకం. చక్ర భ్రమణంలాగా సుఖం దుఃఖం మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. చక్రవత్ పరివర్తేతే సుఖ దుఃఖం నిరంతరం అంటాడు వాల్మీకి మహర్షి. నిజం చెప్పాలంటే సుఖాల ముసుగులో వచ్చేవన్నీ దుఃఖాలే. మొదట సుఖం అనిపిస్తుంది, కొంతకాలం తర్వాత అదే దుఃఖంగా మారిపోతూ ఉంది. వీటన్నిటి నుంచి అధిగమించడానికే మనం భగవద్గీత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అంటారు పెద్దలు. అలాగే మిగిలినటువంటి విషయాలని రేపటి రోజు మనం ముచ్చటించుకున్నాం. ఇదంతా ఉపోద్ఘాతమే, మన గురించే మనం మాట్లాడుకోవాలి కదా. అందుకని రేపటి రోజు మరిన్ని విషయాలని భగవద్గీత గురించి, అందులో ఏం చెప్పారు అనే విషయాలని మనం రేపు ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహన్వాణి కార్యక్రమాలని వింటున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ఛానల్ని ఎప్పటిలాగా ఎంకరేజ్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కార్యక్రమాన్ని మొదటి నుండి చివరి వరకు వినండి. వినిన తర్వాత తప్పకుండా ఒక కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.